హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 45. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈరోజు మన ఫస్ట్ నైట్, నిద్రపోదామా? అంతేనా? ప్లీజ్ రామ్, కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అంది అను. ఇంకా నీకెంత టైం కావాలి బేబీ? నీరసంగా చూస్తూ అన్నాడు అభిరామ్. జస్ట్ ఒక 1 మంత్. 1 మంతా? బాబోయ్, ఏంటే నువ్వు? నా వల్ల కాదు. అట్లీస్ట్ 2 వీక్స్. ఒసే, 10 రోజులు దూరంగా ఉంటేనే నిన్ను చూస్తూ నాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా ఎందుకు నన్ను ఏడిపిస్తావు? ఎందుకే హింస పెడుతున్నావు? పైగా నువ్వు నా పక్కనే, నా రూమ్లోనే ఉంటావు. నీకేం తెలిసే నా బాధ? నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను అన్నాడు అభి. ఓకే, జస్ట్ 1 వీక్ ప్లీజ్ అంది అను. సరే, 1 వీక్ తర్వాత అబ్జెక్షన్ పెట్టవు కదా? పెట్టను అంది అను చిన్నగా తలదించుకుని సిగ్గుపడుతూ. ఏంటేంటో అనుకున్నాను. అన్నీ జరుగుతాయా ఏంటి? ముసుగేసుకుని పడుకోవడమే కదా ఇంకా. అట్లీస్ట్ పక్కనైనా పడుకుంటావా? దానికి కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నాడు అభిరామ్. నిద్రపోతాను రామ్ అంటూ అనన్య అభిరామ్ పక్కనే నిద్రపోయింది. అను, ఈ చీరలో నువ్వు కేక ఉన్నావు తెలుసా? ఎంత బాగున్నావో. ఇంత అందమైన పెళ్ళం పక్కనే ఉంటే ఫస్ట్ నైట్ రోజు టచ్ చేయకుండా ఉండాలి అంటే అది హస్బెండ్కి అగ్ని పరీక్ష లాంటిది అన్నాడు అభిరామ్. అటువైపుకు తిరిగి పడుకున్న అనన్యని కింద నుంచి పై వరకు అబ్జర్వ్ చేస్తూ వీపు మీద ఫింగర్తో చిన్నగా రాస్తూ, రామ్, నాకు నిద్ర వస్తోంది ప్లీజ్ అంది అను. నీ ఎంకమ్మ, నాకు తెలిసే నీకు నిద్ర వస్తుంది రాక్షసి. అట్లీస్ట్ పిల్లాడికి ఒక ముద్దైనా పెడదామని లేదు అన్నాడు అభి. నేను ముద్దు పెట్టుకోవద్దు అని అనలేదు అంది అనన్య చిన్నగా, తనలో తాను నవ్వుకుంటూ చిన్నగా మాట్లాడుతూ. అయితే అయితే ముద్దు పెట్టుకోనా అన్నాడు అభిరామ్ ఎగ్జైట్మెంట్గా. కోవచ్చు అనే చెప్తున్నాను. అయితే ఇటు తిరుగను అంటూ అనన్యని తన వైపుకి తిప్పుకుని టైట్గా హక్ చేసుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు అభిరామ్. అనన్య కూడా తనకి తెలియకుండానే కోఆపరేట్ చేస్తూ ఉండడంతో తనకు కూడా ఇష్టమే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. 5 మినిట్స్ అయినా అభిరామ్ వదలకపోవడంతో, రామ్ చాలు, నాకు ఊపిరి ఆడట్లేదు అంటూ అభిరామ్ని వెనక్కి తోసేసింది. సరే సరే, చాలు చాలు, అలా దూరంగా వెళ్ళిపోకు రా అంటూ గట్టిగా హత్తుకుని ఒకే దుప్పటి కప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకరి పక్కన ఒకరు ఉండడంతో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఏదో ఫీలింగ్ అట్రాక్షన్తో నైట్ అంతా నిద్ర పట్టలేదు. కబుర్లు చెప్పుకుంటూ లేట్గా నిద్రపోయారు. మార్నింగ్ ఇద్దరూ నిద్ర లేచేసరికి 8 అయింది. రామ్, మార్నింగ్ 8 అయింది లే అని చిన్నగా చేతులతో కుదుపుతూ లేపుతోంది అను. అను, డిస్టర్బ్ చేయకు, నువ్వు కూడా రా అని అనన్యని కూడా దగ్గరగా తీసుకుంటున్నాడు అభిరామ్. రామ్ వదులు. ఏంటి, నిద్ర లేవవా? 8 అయింది రామ్ అంది అనన్య. చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు అభిరామ్. మార్నింగ్ మార్నింగ్ నీ ఫేస్ చూడడం భలే బాగుందే. ఇంత దగ్గరగా ఉన్నావు. ఇంత దగ్గరగా నిన్ను చూస్తూ కూడా దూరంగా ఉండాలంటే కష్టం అంటూ ఒక్కసారిగా లేచి అనన్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అబ్బా రామ్, నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. మార్నింగ్ మార్నింగ్ ఏంటిది? లే, కాలేజ్కి వెళ్ళాలి మనం అంది అనన్య తన బుగ్గలు రుద్దుకుంటూ కొంచెం చిరుకోపంగా చూస్తూ. ఓసేయ్, మరీ నువ్వు ఇంత సుకుమారంగా ఉంటే ఎలా? ముద్దు పెట్టుకుంటేనే బుగ్గలు కందిపోతున్నాయి. నాకేమో కొరకాలని అనిపిస్తోంది అన్నాడు అభిరామ్ అనన్యను గట్టిగా హక్ చేసుకుంటూ దగ్గరికి తీసుకుంటూ. అబ్బా రామ్ వదులు, ఏంటసలు అంటూ అభిరామ్ని చేతులతో కొడుతూ కౌగిలి విడిపించుకుని మంచం దిగింది అను. ఒసే రాక్షసి, కొడతావేంటే అన్నాడు అభిరామ్. ఏం చేయను, నువ్వు మాట వినకపోతే? ఈరోజు మనం కాలేజీకి వెళ్ళట్లేదు, కావాలంటే బయటికి వెళ్ళి చూడు.
మా అమ్మ వాళ్ళు డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. హాల్లో ఉన్న టీపై మీద లెటర్ రాసి ఉంచుతారు చూడు అన్నాడు అభిరామ్. అయినా నీకెలా తెలుసురా అంటూ చిన్నగా తలుపు తీసి చూసింది అను. ఒక్కరు కూడా లేరు. తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. టీపై మీద లెటర్ రాసి ఉంది. అనన్య ఆ లెటర్ తీసుకుని రూమ్లోకి వచ్చింది. రామ్, అత్తయ్య గారు మావయ్య గారు డ్యూటీకి వెళ్ళారు. జున్ను కూడా కనిపించట్లేదు. కాలేజ్కి వెళ్ళిపోయిందా? మనల్ని ఎందుకు నిద్ర లేపలేదు అంది అనన్య ఆ లెటర్ అభిరామ్కి అందిస్తూ. అను, నైట్ అంతా మనకి నిద్ర లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే మనం రెస్ట్ తీసుకుంటామని నిద్ర లేపలేదు అన్నాడు అభిరామ్ రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ. నా వైపు చూసింది చాలు, ముందు లెటర్ చదవండి అంది అను. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, నేను ముగ్గురం టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదు. మేము కాలేజ్కి వెళ్ళిపోయామని మీరు రిలాక్స్ అయిపోవద్దు. త్వరగా లేచి రెడీ అవ్వండి. మర్చిపోకురా అన్నయ్య, ఈరోజు విక్రమ్ వాళ్ళు వస్తా అన్నారు కదా. నా లైఫ్ కూడా సెట్ చేయి, అప్పుడు మీ ఇష్టం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కానీ తప్పట్లేదు అని జున్ను రాసిన లెటర్ చదివి అనన్య వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. అయినా జున్ను అమ్మ నాన్నని ఆఫీస్కి వెళ్లకుండా ఎలా ఆపింది? అసలు ఈ విషయమే మర్చిపోయాను. విక్రమ్ వాళ్ళు వస్తారు కదాను, ఈరోజు త్వరగా రెడీ అవ్వాలి అన్నాడు అభిరామ్. నువ్వు బయటికి వెళ్ళు రామ్, నేను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని పిలుస్తాను. ఓసేయ్, ఇది మరీ అన్యాయమే. టచ్ చేయడానికి 1 వీక్ టైం అడిగావు, ఓకే అన్నాను. డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా నేను ఇక్కడ ఉండకూడదా? నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అభిరామ్. రామ్ ప్లీజ్ బయటికి వెళ్ళు. ఎందుకే? నువ్వు నార్మల్గానే కంట్రోల్గా ఉండవు. నాకు అస్సలు నీ మీద నమ్మకం లేదు అంది అను. ఈరోజు నన్ను బయటికి పంపించవచ్చు, ఏదో ఒకరోజు తప్పకుండా చూస్తాను అన్నాడు అభిరామ్. ఓకే బాబు మహానుభావా, ముందు బయటికి నాడు అంది అనన్య చిరుకోపంగా. ఇప్పుడంటే నేను బయటికి వెళ్తాను, మా అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్నప్పుడు. నేను అలా బయటికి వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అప్పుడేం చేస్తావు అన్నాడు అభిరామ్. మీ కళ్ళకు గంతలు కడతాను అంది అనన్య నవ్వుతూ అభిరామ్ని బయటికి తోసేస్తూ. అభిరామ్ అనన్య అంత సిగ్గుపడుతుంటే నవ్వుతూ బయటికి నడిచాడు. 1/2 అవర్ తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యి సింపుల్ డిజైన్ ఉన్న ఎంబ్రాయిడింగ్ శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తోంది అను. నిన్న నైట్ అత్తయ్య గారు ఇలాగే కట్టారు కదా అనుకుంటూ నర్మద ఎలా కట్టిందో గుర్తు తెచ్చుకుంటూ ట్రై చేస్తోంది. ఎంత ట్రై చేసినా చీర కట్టుకోవడం రావట్లేదు. చిన్నగా తలుపు తీసి రామ్ అని పిలిచింది. ఏంటి, ఫ్రెష్ అయ్యావా, రావచ్చా లోపలికి అన్నాడు అభిరామ్. అది కాదు, నాకు చీర కట్టుకోవడం రావట్లేదు. నిన్న అత్తయ్య గారు చూపించారు కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తుంటే రావట్లేదు. ఇప్పుడు ఎలా? పోనీ డ్రెస్ వేసుకోనా అంది అను. ఆహా, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేయకూడదు అనుకుంటూ అభిరామ్, అను, జున్ను పెళ్లి సంబంధం మాట్లాడడానికి అంకుల్ వాళ్ళు వస్తున్నారు. ఈ టైంలో నువ్వు డ్రెస్ వేసుకుంటే బాగోదు, తలుపు తీ, నేను కడతాను అన్నాడు. నీకు చీర కట్టడం వచ్చా? ట్రై చేస్తాను, ముందు తలుపు తీ అన్నాడు అభిరామ్. ఉండు అభి, 1 మినిట్, తలుపు తీస్తాను అంటూ అనన్య లోపలికి వెళ్ళి అభిరామ్ షర్ట్ వేసుకుని వచ్చి తలుపు తీసింది. ఏయ్, ఏంటే ఇది, కింద ప్యాంటు కూడా వేసుకో, డ్రెస్సు పర్ఫెక్ట్గా ఉంటుందప్పుడు అన్నాడు అభిరామ్ ఒక్కొక్క గుండి ఊడదీస్తూ. అబ్బా వద్దురా రామ్, అలా చెయ్యొద్దు. నీ ముందు నేను ఎలా నుంచుంటాను, నాకు అసలే సిగ్గు అంది అనన్య అభిరామ్ చేతులు తీసేస్తూ. అను, నీకు నిన్నెవరు చీర కట్టారు అడిగాడు అభిరామ్. ఇంకెవరు కడతారు, మీ అమ్మగారు అంది అను. అప్పుడు కూడా ఇలాగే షర్ట్ వేసుకున్నావా అడిగాడు అభిరామ్. అత్తయ్య గారు నువ్వు ఒకటేనా, ఆవిడ నాకు హెల్ప్ చేస్తారు, నువ్వేమో నన్ను ఇబ్బంది పెడతావు అంది అనన్య. ఓసేయ్, ఇప్పుడు నేను నిన్ను ఏ ఇబ్బంది పెట్టను, అంత టైం లేదే నాకు, నిజంగా చీర కడతాను, ఏమి చెయ్యను అంటూ తన ఫోన్లో చీర ఎలా కట్టాలో సెర్చ్ చేసి వీడియో ప్లే అవుతూ ఉంటే, ఏంటి అను చూస్తున్నావు, షర్టు విప్పేయి అన్నాడు అభిరామ్. రామ్, అయితే నువ్వు కళ్ళు మూసుకో అంది అనన్య సిగ్గుపడుతూ. ఓసేయ్, కళ్ళు మూసుకుంటే చీర ఎలా కడతారు, అయినా నేను నీ మొగుడినే కదా, చూడొచ్చు అంటూ అభిరామ్ ఒక్కొక్క గుండి తీస్తూ అనన్య కళ్ళల్లోకి చూస్తూ షర్టు తీసి పక్కన పడేశాడు. అనన్య తన చేతులు 2 అడ్డు పెట్టుకుని అటువైపుకి తిరిగి నుంచుంది. వీడియో ప్లే అవుతూ ఉంటే, అను ఇటు తిరుగు, ఫాస్ట్గా చీర కట్టేస్తాను అంటూ అనన్యకి చీర కట్టడం స్టార్ట్ చేశాడు అభిరామ్.
అభిరామ్ ఫింగర్స్ తన నడుముకి తగులుతూ ఉంటే అనన్య మెలికలు తిరుగుతూ, రామ్ నాకు కితకితలు వస్తున్నాయి అంటోంది అభిరామ్ చేతులు తీసేస్తూ. ఉండవే, ఇలా అయితే ఈ రోజంతా ఇద్దరం ఇలాగే ఉంటాము. అమ్మ వాళ్ళు గుడి నుంచి వచ్చేస్తారు అంటూ అనన్య భుజాలు రెండు గట్టిగా పట్టుకుని, స్ట్రైట్గా నుంచో అని నుంచోపెట్టాడు అభిరామ్. అను, నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. కదిలావనుకో రోజు ఈ డ్యూటీ నేనే తీసుకుంటాను. నువ్వు స్నానం చేసిన మరుక్షణం నీ ముందు ప్రత్యక్షమైపోతాను. నాకు బాగానే ఉంటుంది. ఇలా చీర కట్టడం నాకు చాలా నచ్చుతోంది కూడా. నువ్వే ఇబ్బంది పడతావు, ఆలోచించుకో. ఈ ఒక్కరోజు కొంచెం కోఆపరేట్ చెయ్యి అన్నాడు అభిరామ్. అబ్బా ఆశ, అస్సలు కదలను నేను అంటూ అనన్య కదలకుండా ఉండడానికి ట్రై చేస్తోంది. అభిరామ్ వీడియో చూస్తూ యాస్టీస్గా ఉన్నది ఉన్నట్లు కట్టి చక్కగా కుర్చీళ్ళు పోసి పిన్స్ పెడుతున్నాడు. రామ్, నాకు భయమేస్తోంది, నువ్వు గుచ్చేస్తావేమోనని. ఒసేయ్ కదలకే అంటూ జాగ్రత్తగా పిన్ పెట్టాడు అభిరామ్. ప్రొఫెషనల్స్ కట్టినట్టు కట్టాను చూసావా అంటూ. ఎంత బాగున్నావే అంటూ అనన్యను దగ్గరగా తీసుకుని చీర కుర్చీలు సరిచేస్తున్నట్టు నడుము మీద చిన్న ముద్దు పెట్టాడు అభిరామ్. ఓయ్ రామ్, ఏం చేస్తున్నావు అంటూ అనన్య అభిరామ్ తల మీద మొట్టికాయ వేసింది. ఓసేయ్, నీకు ఇంత హెల్ప్ చేస్తే నేను అడగకుండానే నాకు ముద్దు ఇవ్వాలి. నువ్వు ఇవ్వట్లేదు కదా అని నేను తీసుకుంటే కొడుతున్నావేంటి అన్నాడు అభిరామ్ తలపై రుద్దుకుంటూ. ఏంట్రా నువ్వు, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతున్నావు, చంపేస్తాను అంది అనన్య తన నడుము కనిపించకుండా చీరని సరిచేసుకుంటూ. ఏంటే, నేను చూసేస్తానని సరిచేసుకుంటున్నావా? ఆల్రెడీ ఇందాకటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, టచ్ చేస్తూనే ఉన్నాను. ఏదో కంట్రోల్ తప్పి చిన్న ముద్దు పెట్టాను, దానికి అంత గోల్ చేయాలా? అయినా నాకు అన్ని రైట్స్ ఉన్నాయమ్మా, నేను నీ మొగుడిని అన్నాడు అభిరామ్ అనన్య మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. సరే, ముందు మనం బయటికి వెళ్దాము. ఇద్దరం ఇలా గదిలో ఉంటే బాగోదు. మీరు కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేయండి. వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ కాఫీ అయినా ఇవ్వాలి కదా అంది అను. ఇప్పుడు కొంప తీసి నువ్వు వాళ్ళందరికీ కాఫీ పెడతావా ఏంటి? పెట్టమంటారా? వద్దే బాబు, అంత పని మాత్రం చేయకు. నువ్వు పెట్టిన కాఫీ తాగి వాళ్ళు అటు నుంచి అటే పారిపోతారు. 5 మినిట్స్లో నేనే ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ పెడతాను అన్నాడు అభిరామ్. అభిరామ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతోంది అను. అభిరామ్ 10 మినిట్స్లో చక్కగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. అను గుమ్మంలో నుంచుని వాళ్ళు వస్తారేమోనని అబ్జర్వ్ చేస్తోంది. అను, అక్కడ నుంచి ఏం చేస్తావు? రా, కాఫీ ఎలా పెట్టాలో నేర్పిస్తాను అంటూ అనన్య చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకువెళ్ళాడు. పాలు సన్నటి సెగ మీద కాచుకోవాలి. తర్వాత ఇలా ఫిల్టర్ డికాషన్ వేసి తగినంత పంచదార వేసి పాలు పోసుకుని కలుపుకోవాలి. కాఫీ రెడీ అన్నాడు అభిరామ్ అనన్య చేతికి ఒక కప్ కాఫీ అందిస్తూ. థ్యాంక్ యూ రామ్ అంటూ అనన్య కాఫీ సిప్ చేస్తోంది. అభిరామ్ అనన్య ఫేస్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, రోజీ లిప్స్. కాఫీ సిప్ చేస్తూ ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. నైట్ తనకిచ్చిన ముద్దు గుర్తుకు వస్తోంది. అను అని ప్రేమగా పిలుస్తున్నాడు అభి. ఏంటి రామ్? ప్లీజ్ బేబీ, నాకిప్పుడు ఒక ముద్దివ్వవా? కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. డీప్ కిస్ కావాలి నాకు అన్నాడు అభిరామ్ అనన్యకి దగ్గరగా వస్తూ. రామ్, ఏంటిది? వద్దు ప్లీజ్ బేబీ, నాకిప్పుడు ఒక్క ముద్దు ఇవ్వవా? కొంచెం కోఆపరేట్ చేయవే. వద్దు రామ్, మీ మమ్మీ డాడీ వచ్చే టైం అయింది. పైగా మనం ఇద్దరం వంటింట్లో. వద్దు అంది అనన్య. ఏయ్, ఏంటే నువ్వు ఏది అడిగినా వద్దు వద్దు అంటావు? నీ ఎంకమ్మ. అయినా నీ పర్మిషన్తో నాకేమీ పని లేదు. ఇస్తావా ఇవ్వవా? సీరియస్గా అన్నాడు అభిరామ్. ఏంట్రా అరుస్తున్నావు? ప్రేమగా అడిగితే ఇద్దామనుకున్నాను. ఇలా అరుస్తున్నావు కాబట్టి అస్సలు ఇవ్వను అంది అనన్య. అవునా, ఇద్దామనుకున్నావా? సరే సరే, ఇవ్వవా ప్లీజ్ అని అడిగాడు అభిరామ్. కానీ 1 మినిట్ అంతే, వదిలేయాలి సరేనా అంది అను. సరే సరే అంటూ అనన్యని ఒక్కసారిగా దగ్గరికి హత్తుకుంటూ టైట్గా హగ్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టాడు అభిరామ్. 2 మినిట్స్ దాటుతున్నా అభిరామ్ వదలట్లేదు. రామ్ వదులు అంటూ అనన్య గట్టిగా కొట్టి తన లిప్స్ని టచ్ చేసి చూసుకుంది. లైట్గా బ్లడ్ వస్తోంది. ఒరేయ్ బండె వెదవా, పందిగాడ, కొరికేస్తున్నావేంట్రా నన్ను? ఇప్పుడు అందరూ వస్తారు, వాళ్ళ ముందుకి నేను ఎలా వెళ్ళాలి అంటూ అభిరామ్ని చేతులతో కొడుతోంది అనన్య. ఓ సారీ సారీ బేబీ, తెలియలేదే, టెంప్ట్ అయిపోయాను. సారీ, కంట్రోల్ చేసుకోలేకపోయానే అంటూ ఫ్రిడ్జ్లో
బట్టర్ తీసి అనన్య పెదవులకు రాశాడు అభిరామ్. ఇప్పుడు ఎలా ఉంది బేబీ అడిగాడు. పర్వాలేదు, కానీ ఈరోజు నేను నీకు ఇంకా ముద్దులు ఇవ్వను, నువ్వు కొరికేస్తున్నావు, నాకు నొప్పి వస్తోంది అంది అనన్య కోపంగా చూస్తూ. సరే సరే, ముద్దు వద్దులే అన్నాడు అభిరామ్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ రావడం అబ్జర్వ్ చేశాడు అభిరామ్. అను, నువ్వు జస్ట్ ఈ కాఫీ కప్స్ తీసుకుని వాళ్ళకి ఇవ్వు, నేను వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తాను, జాగ్రత్తగా తీసుకురా, కింద పడేయకు అన్నాడు అభిరామ్. అనన్య తన పెదవులు తానే టచ్ చేసుకుంటూ కోపంగా అభిరామ్ వైపు చూస్తోంది. ఓసేయ్, అంత కోపంగా చూడకే, అలా ఇంకొకసారి కొరకను, ఏదో ఫ్లోలో జరిగిపోయింది, సారీ అని మరొకసారి చెప్పాడు. అనన్య కోపంగా చూస్తూ ఉంటే తన చూపులు తప్పించుకుంటూ ఇబ్బందిగా బయటికి నడిచాడు అభిరామ్. రండి అంకుల్, రండి ఆంటీ అంటూ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేశాడు. ఏంట్రా, ఎవరు కనిపించట్లేదు అడిగాడు విక్రమ్. వాళ్ళు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు, వచ్చేస్తారు, కూర్చోండి అంటూ అనన్య కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అభిరామ్. అనన్య నవ్వుతూ వాళ్ళందరికీ కాఫీ ఇచ్చింది. గుడికి వెళ్ళిన నరేంద్ర, నర్మద, జున్ను తిరిగి వచ్చారు. సురేందర్, ఎలా ఉన్నావురా అడిగాడు నరేంద్ర వస్తూనే తన ఫ్రెండ్ని చూసి ఆనందంగా పలకరిస్తూ. బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు అడిగాడు సురేందర్. నాకేరా, నిక్షేపంగా ఉన్నాను, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఏంటి సడన్ సర్ప్రైజ్ నవ్వుతూ అడిగాడు నరేంద్ర. నా గురించి నీకు తెలియదేముందిరా, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను, నాకు ఏ విషయమైనా నిర్మోహమాటంగా చెప్పడం అలవాటు, నీకు తెలుసు కదా అన్నాడు సురేందర్. ఏంట్రా విషయము, సతీ సమేతంగా వచ్చావు అంటే ఏదో శుభవార్తే అయ్యి ఉంటుంది అన్నాడు నరేంద్ర చిరునవ్వు నవ్వుతూ. శుభవార్తే, కానీ అది నీ అంగీకారంతోనే జరగాలి అన్నాడు సురేందర్. ఏంట్రా విషయము, నేను శుభవార్త చెప్పడం ఏమిటి అయోమయంగా చూశాడు నరేంద్ర. మీ అమ్మాయి జున్ను నాకు చాలా బాగా నచ్చిందిరా, చిన్నప్పటి నుంచి తనని చూస్తూనే ఉన్నాను, కలివిడి కలిగిన పిల్ల. ఇదిగో వీడు మా అబ్బాయి విక్రమ్, పోలీస్ ఆఫీసర్, 2 చేతులా సంపాదిస్తున్నాడు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు. మీకు ఏ అభ్యంతరము లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు సురేందర్. జున్ను, విక్రమ్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడం, విక్రమ్ నవ్వుతూ ఉంటే జున్ను సిగ్గుపడడం అబ్జర్వ్ చేస్తున్నాడు నరేంద్ర. స్నేహితుడి ఇంటికి కూతుర్ని కోడలుగా పంపించడానికి నాకేమీ అభ్యంతరం లేదురా, కానీ నేను పెద్దగా కట్న కానుకలు ఏమీ ఇచ్చుకోలేను అన్నాడు నరేంద్ర. అంకుల్ ప్లీజ్, నేను మేనేజ్ చేస్తాను, ఓకే చెప్పండి అని నరేంద్ర వెనక నుంచుని సురేందర్కి కనిపించేలాగా సైగలు చేసి చెప్పాడు అభిరామ్. పర్వాలేదురా, మా ఇంటికి మీ అమ్మాయి వస్తే చాలు, మేమంతకు మించి ఏమీ ఆశించట్లేదు అన్నాడు సురేందర్. అయితే సరే, నాకేమీ అభ్యంతరం లేదు, ఒకసారి మా అమ్మాయితో మాట్లాడి డెసిషన్ చెప్తాను అన్నాడు నరేంద్ర. జున్నుని పక్కకి తీసుకువెళ్ళి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా, నీ మీద ఎటువంటి బలవంతము లేదు, నీకు నచ్చితేనే నిర్మోహమాటంగా చెప్పు అడిగాడు నరేంద్ర. మీ ఇష్టమే నా ఇష్టం డాడీ అంటూ అస్సలు విక్రమ్తో పరిచయమే లేనట్టు తెగ యాక్ట్ చేస్తూ అనుకువగా మాట్లాడింది జున్ను. నాకు తెలుసురా, నువ్వు నా బంగారు తల్లివి అంటూ నరేంద్ర కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను అని బయటికి వచ్చాడు నరేంద్ర. సురేందర్ వైపు చూస్తూ, మీ అబ్బాయి నిర్ణయం కూడా తెలుసుకోరా అన్నాడు. వాడికి మేమెంత చెప్తే అంతేరా, అయినా వాడి నిర్ణయం కూడా తెలుసుకున్నాము, మీ అమ్మాయి వాడికి నచ్చింది చెప్పాడు సురేందర్. మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చాడు, త్వరలోనే లగ్న పత్రికలు రాసుకుందాము అంటూ ఇరు కుటుంబాలు పెళ్లి మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విక్రమ్, జున్ను ఒకరినొకరు చూసుకుని తెగ సిగ్గుపడుతున్నారు. ఏంట్రా ఇదంతా, నువ్వు సెట్ చేసావా అడిగింది నర్మద కొడుకు వైపు డౌట్గా చూస్తూ. అవునమ్మా, నేనే వెళ్ళి విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, డాడీని ఎలా ఒప్పించాలో నాకు తెలియలేదు, అందుకనే ఇలా ప్లాన్ చేశాను అన్నాడు అభిరామ్. వాళ్ళేంట్రా కట్నం వద్దంటున్నారు, నిజమేనా లేకపోతే ఇది కూడా నీ ప్లాన్ అయినా అంది నర్మద. అమ్మా, విక్రమ్ చదువుకి అంకుల్ వాళ్ళు చాలా అప్పులు చేశారు, ఇంట్రెస్ట్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అందుకనే వాళ్ళు కట్నం కింద 20 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళన్న అమౌంట్ ఇస్తానని మాట ఇచ్చాను, ప్లీజ్ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పొద్దు అన్నాడు అభిరామ్ రిక్వెస్ట్గా. రామ్, కానీ ఇది తప్పురా, నాన్న దగ్గర ఇలాంటి విషయాలు దాచకూడదు, రేపు ఎప్పుడైనా తెలిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది, ఆయన చాలా ఫీల్ అవుతారు, చీట్ చేసినట్టు భావిస్తారు అంది నర్మద. మరేం చేయనమ్మా, కట్నం ఇస్తానంటే డాడీ ఒప్పుకోరు, పోనీ నువ్వు చెప్పి ఒప్పించగలవా అడిగాడు అభిరామ్.
లేదురా, నా వల్ల కాదు. ఆయన మాట అంటే మాటే. కట్నం ఇచ్చి పెళ్లి కొడుకుని కొనుక్కోవాలా అంటూ నానా తిట్లు తిడతారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది నర్మద. చేసేదేమీ లేదు, నేను చూసుకుంటాను. జున్ను పెళ్లి కోసం మనం ఇన్వెస్ట్ చేసిన 50 lakhs ఉన్నాయి కదా, 20 lakhs కట్నానికి పోయినా 30 lakhsతో తన పెళ్లి గ్రాండ్గా చేయొచ్చు అన్నాడు అభిరామ్. సరే అని నర్మద అభిరామ్ మాట్లాడుకుని మళ్ళీ అందరిలోకి వెళ్ళారు. పెళ్లి మాటలు పూర్తవడంతో కాఫీలు తాగి పంతులు గారిని పిలిచి తాంబూలాలకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు నరేంద్ర, సురేంద్ర ఇరు కుటుంబాలు. అభిరామ్ చెప్పినట్టుగానే ఒక 10 lakhs ముందుగా నర్మద, అనన్య చూస్తూ ఉండగా సురేంద్ర గారి చేతికిచ్చాడు. అబ్బాయి, ఇంకా మనం తాంబూలాలు పుచ్చుకోనే లేదు, అప్పుడే ఈ డబ్బులు ఎందుకు అన్నాడు సురేంద్ర. పెళ్లి ఖర్చులకు ఉంచండి మావయ్య, మిగిలిన 10 lakhs పెళ్లిలో ఇచ్చేస్తాను అన్నాడు అభిరామ్. కట్నం తీసుకోవడం ఇష్టం లేకపోయినా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అభిరామ్ ఇచ్చిన 10 lakhs తీసుకున్నాడు సురేంద్ర. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గుమ్మం వరకు వచ్చాడు అభిరామ్. అభి, మీ మావయ్య గారి ఇంటికి వెళ్ళి మాట్లాడాలన్నావు కదా, నేను షీలాని ఇంటర్వ్యూ చేసిన పెన్ డ్రైవ్ ఇంకా మిగిలిన ప్రూఫ్స్ తీసుకుని వచ్చాను, ఇప్పుడు వెళ్దామా అడిగాడు విక్రమ్. మీ మమ్మీ డాడీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రారా, నేను కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, టిఫిన్ చేసి రెడీగా ఉంటాను. ఒకసారి అనన్య వాళ్ళ బామ్మతో కూడా విషయం మొత్తం క్లారిటీగా మాట్లాడాలి అన్నాడు అభిరామ్. ఆవిడని ఎందుకురా కంగారు పెట్టడం ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్. లేదురా, ఆవిడ మనకి చాలా సహాయం చేస్తుంది, పెద్దావిడే కానీ మహానుభావురాలు, ఆ మైండ్లో ఎన్నెన్నో ఆలోచనలు, మనకి కూడా అన్ని ప్లాన్స్ రావు తెలుసా నవ్వుతూ అన్నాడు అభిరామ్ గాయత్రమ్మని ఆవిడ మాటలను గుర్తు తెచ్చుకుంటూ. సరేరా, అయితే ఆవిడకి ఇన్ఫామ్ చెయ్యి, నేను ఒక 1 hourలో వచ్చేస్తాను అన్నాడు విక్రమ్. విక్రమ్ని పంపించి అభిరామ్ లోపలికి వచ్చాడు. అనన్యతో మాట్లాడదామని ట్రై చేస్తున్నాడు. అభిరామ్ దగ్గరికి వస్తుంటే అనన్య దూరంగా వెళ్ళిపోతోంది. ఎంత మాట్లాడదామని ట్రై చేసినా అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. నర్మద వెనకాలే తిరుగుతోంది. అభిరామ్ నోటితో స్ స్ అని సైగలు చేస్తుంటే, ఏంట్రా, ఏం కావాలి అన్నాడు నరేంద్ర సీరియస్గా అభిరామ్ వైపు చూస్తూ. నథింగ్, ఏమీ లేదు డాడీ అని వచ్చి రాని నవ్వు నవ్వుతూ తను రూమ్లోకి వెళ్ళిపోయాడు అభిరామ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ. అభిరామ్ని గమనిస్తూ అసలు ఏమీ గమనించినట్టు యాక్ట్ చేస్తున్న అనన్య ఇదంతా చూసి నవ్వుకుంటోంది. హుసేయ్, ఏంటే మొగుడిని పట్టించుకునే పనే లేదా? అరే, నా చుట్టూ తిరుగుతున్నాడు, వాడికి ఏం కావాలో ఏమిటో అడుగుదామని కూడా లేదు, అత్తగారి కొంగు పట్టుకుని తిరుగుతున్నావు, రూమ్లోకి రావే, నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేశాడు అభిరామ్. అనన్య అభిరామ్ చేసిన మెసేజ్ చూస్తోంది. ఏంట్రా, రిక్వెస్ట్ చేస్తున్నావా లేకపోతే ఆర్డర్ వేస్తున్నావా? ఈ మెసేజ్ అత్తయ్య గారికి చూపించమంటావా అని మెసేజ్ చేసింది అనన్య. చూపించు, నాకేం భయం, నా పెళ్ళాన్ని నేను రూమ్లోకి రమ్మన్నాను, మా అమ్మే నీకు ఇంత గడ్డి పెట్టి లోపలికి పంపిస్తుంది రిప్లై ఇచ్చాడు అభిరామ్. అత్తయ్య గారు, మీతో నేను క్లోజ్గా ఉంటే మీ అబ్బాయి నన్ను తిడుతున్నాడు అని చెప్తాను, చెప్పమంటావా రిప్లై ఇచ్చింది అనన్య. అబ్బా అను, ఏంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ క్లోజ్గా ఉంటే నేను హ్యాపీనే కదా, ఒకసారి రూమ్లోకి రావే, ఇది రిక్వెస్ట్ ఆర్డర్ కాదే ప్లీజ్ మెసేజ్ చేశాడు అభిరామ్. అనన్య స్మైలీ పిక్స్ పెడుతోంది. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో రూమ్లోకి రమ్మంటున్నావు? మళ్ళీ నీకు నేను ముద్దులు ఇవ్వలేను, ఈరోజు ఇంక ముద్దులు లేవు అని మెసేజ్ చేసింది అను. అబ్బా అది కాదే, నేను ముద్దుల కోసం హగ్గుల కోసం రమ్మనట్లేదు, కొంచెం మాట్లాడాలి అందుకనే రమ్మంటున్నాను రిప్లై ఇచ్చాడు అభిరామ్. నిజంగా రూమ్లోకి వచ్చాక ఒక ముద్దు ఒక హగ్గు అంటూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు మరొక మెసేజ్ చేసింది అను. ఓసేయ్, నిజం చెప్తున్నా, నేను ఏమీ ఇబ్బంది పెట్టను, రావే రిప్లై ఇచ్చాడు అభిరామ్. ఓకే వెయిట్, 2 minutesలో రూమ్లో ఉంటాను చెప్పినట్టుగానే 2 minutesలో రూమ్లోకి వచ్చింది అను. ఏంటి అను ఇంత లేటు? లేటా? 2 minutesలోనే వచ్చానుగా. సర్లే, నేను అర్జెంటుగా మీ బామ్మగారితో మాట్లాడాలి, ఎలా, నైట్ వరకు కాల్ చేయడం కుదరదు కదా అన్నాడు అభిరామ్. ఎందుకు రామ్ అంతసేపు వెయిట్ చేయడం, మా బామ్మకి మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తుంది అంది అనన్య. ఏంటి అను, మీ బామ్మ వాట్సాప్ యూస్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు రామ్ నువ్వు? మా బామ్మని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, వాట్సాప్ ఇలా యాప్స్ అన్నీ యూస్ చేస్తుంది మా బామ్మ తెలుసా?
నవ్వింది అను. నిజమా? అయినా మీ బామ్మతో ఎవరు చాట్ చేస్తారు? డౌట్గా అనన్య వైపు చూస్తూ అడిగాడు అభిరామ్. మా బామ్మ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. గల్లీ మొత్తంలో 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా మా బామ్మ ఫ్రెండ్సే. వాళ్ళందరిది పెద్ద గ్రూపు, పెద్ద బ్యాచ్ ఉంది తెలుసా. వాళ్ళందరూ కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకుని గంటలు గంటలు చాటింగ్ చేస్తారు. చాలాసార్లు నేను మా బామ్మని అడిగాను, ఏం మాట్లాడుకుంటారే మీరంతా అని. దిస్ ఈజ్ మై పర్సనల్ మ్యాటర్ అంటూ నాకు ఎంత బిల్డప్ ఇచ్చిందో రామ్ అంది అనన్య నవ్వుతూ. మీ బామ్మ చాలా క్రేజీ అను. తాను కూడా నవ్వాడు రామ్. నిజం చెప్పావు. కావాలంటే ఇప్పుడు మెసేజ్ చేసి చూడు, వెంటనే రిప్లై ఇచ్చేస్తుంది. మనం కూడా అంత ఫాస్ట్గా ఉండము అంది అనన్య. అవునాను, నిజమే. నువ్వు నిజంగా ఏ విషయంలోనూ ఫాస్ట్గా లేవు. రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ దగ్గరగా జరుగుతూ అన్నాడు. రామ్, నన్ను ఇబ్బంది పెట్టను అంటేనే నేను రూమ్లోకి వచ్చాను. నువ్వేంటి ఇలా దగ్గరికి వచ్చేస్తున్నావు? అదొక రకంగా చూస్తున్నావు. ఇలా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే వెంటనే రూమ్లో నుంచి వెళ్ళిపోతాను అంది అనన్య చిరుకోపంగా. నేనేం చేశానే బాబు, దగ్గరికి జరిగి కూర్చుంటే కూడా తప్పేనా? సర్లే, ఫస్ట్ మీ బామ్మతో మాట్లాడదాము. మెసేజ్ చేస్తాను, రిప్లై వస్తుందేమో చూద్దాం అంటూ గాయత్రమ్మ నెంబర్ సేవ్ చేసుకుని వెంటనే మెసేజ్ చేశాడు అభిరామ్. బామ్మగారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి కాల్ చేస్తారా? మెసేజ్ చేశాడు. అభిరామ్ మెసేజ్ చేసిన 2 మినిట్స్లో గాయత్రమ్మ నుంచి రిప్లై వచ్చింది. ఏంట్రా అబ్బాయి, విషయం అర్జెంట్ అంటున్నావు, ఒక అరగంటలో కాల్ చేస్తాను ఓకేనా అని. అది చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. అను, నిజమే, మీ బామ్మగారు చాలా ఫాస్ట్ అని నవ్వుతూ ఓకే బామ్మగారు అని రిప్లై ఇచ్చాడు. అరగంటలో మీ బామ్మగారితో మాట్లాడతాను. ఇంకొక 1 వీక్లో ఖచ్చితంగా నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు నవ్వుతూ అనన్య వైపు చూస్తూ అన్నాడు. ఏంటి రామ్ నువ్వు చెప్పేది, నిజమా? నిజమను, అందుకనే మీ బామ్మతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదని మీ డాడీ ముందు ప్రూఫ్ చేసుకుంటాను. నేను విక్రమ్ మీ ఇంటికి వెళ్తున్నాము. సాయంత్రానికే నీకు గుడ్ న్యూస్ తెలుస్తుంది అన్నాడు అభిరామ్. జాగ్రత్త రామ్, మా డాడీకి అసలే కోపం ఎక్కువ. మళ్ళీ గొడవలు అవుతాయేమో, జాగ్రత్తగా డీల్ చేయండి అంది అనన్య భయంగా. ఓకే అను, నువ్వు టెన్షన్ పడకు. అస్సలు గొడవలు జరగకుండా మీ డాడీకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీ బామ్మగారి హెల్ప్ కూడా తీసుకుంటున్నాం కదా, ఎటువంటి గొడవలు జరగవు అన్నాడు అభిరామ్. మనిద్దరికీ పెళ్ళయిందని తెలిసి నువ్వు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని డాడీ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో చెప్పలేనంత కోపం. ఈ రోజుతో నువ్వు నాకు చచ్చిపోయావంటూ ఏదేదో మాట్లాడారు. మిమ్మల్ని అయితే కొట్టారు కూడా. ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చి వాళ్ళ పరువు మొత్తం తీసేశాను. నా మీద డాడీకి చాలా అసహ్యం వచ్చేసింది. ఇప్పుడు నిజం తెలిసాక అయినా డాడీ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో చాలా భయంగా ఉంది రామ్ అంది అనన్య చిన్న పిల్లలాగా ఏడుస్తూ అభిరామ్ని గట్టిగా హగ్ చేసుకుంటూ. అను ప్లీజ్, నువ్వేడవకు, నేను చూడలేను. నువ్వు చూస్తూ ఉండు, మీ డాడీ ఖచ్చితంగా నిన్ను దగ్గరికి తీసుకుంటారు, ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తారు. మనం చేసిన పని తప్పు కాదు అని మీ డాడీనే అంటారు. నాకు ఈ ఒక్కరోజు టైం ఇవ్వు, ఇంకా ఎప్పటికీ నీ కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను అంటూ అనన్యను దగ్గరగా తీసుకుని ధైర్యం చెబుతూ భుజం తట్టాడు అభిరామ్. అవునను, మీ బామ్మగారు కూడా అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అన్నాడు అభిరామ్. అవును రామ్, చిన్న నవ్వు నవ్వింది అను. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని గట్స్ ఉండాలి. తాతగారు నిజంగా గ్రేట్ అన్నాడు అభిరామ్. మా తాతగారికి అంత సీన్ లేదు. మా బామ్మ మా తాతని తీసుకుని పోయి పెళ్లి చేసుకుంది అంది అనన్య. అవునా, నిజమా? ఇంతకీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అన్నాడు అభిరామ్. మా బామ్మ ప్రపోజ్ చేసింది. మా తాతకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది నవ్వింది అనన్య. నవ్వుతున్న అనన్య వైపు అలాగే చూస్తూ తాను కూడా నవ్వుతున్నాడు అభిరామ్. అన్నయ్య అంటూ చిన్నగా డోర్ ట్యాప్ చేసింది జున్ను. జున్ను పిలుపు వినడంతో ఇద్దరూ కొంచెం దూరం జరిగి అను, జున్ను పిలుస్తోంది, నేను వెళ్తాను అన్నాడు అభిరామ్. ఓకే రామ్ వెళ్ళు అంది అనన్య. సరే, నువ్వు ఇలా ఏడుస్తూ ఉండకు, నవ్వుతూ ఉండు ఓకేనా అంటూ అనన్య కళ్ళు తుడిచి బయటికి నడిచాడు. ఏంట్రా పిలుస్తున్నావు అన్నాడు జున్నుతో. అన్నయ్య, విక్రమ్ వచ్చాడు, నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు.
అంది జున్ను. సరే వస్తున్నా అని చెప్పు, 2 మినిట్స్ అని లోపలికి నడుస్తున్న అభిరామ్ని ఆపి, అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా, పర్మిషన్ ఎందుకు చెప్పు. జున్ను కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమైందే, నువ్వు ఏడుస్తున్నావా? నీకు ఒకరిని ఏడిపించడం తప్ప ఏడవడం రాదు కదా అని చిన్న నవ్వు నవ్వుతూ కళ్ళు తుడిచి, ఏమైందిరా అని అనునయంగా అడిగాడు. జున్ను వాళ్ళ అన్నయ్యను హగ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కనుక విక్రమ్ వాళ్ళ పేరెంట్స్తో మనీ గురించి మాట్లాడి ఆ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేసి నాన్నని ఒప్పించి ఉండకపోతే విక్రమ్తో నా పెళ్ళి కన్ఫర్మ్ అయ్యేది కాదు. ఎమోషనల్ అవుతూ అంది జున్ను. చూడు కాబోయే పెళ్లి కూతురా, ఇలా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మీ అన్నయ్య అస్సలు చూడలేడు. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. మీ ఆయన అసలే బయట నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇలా ఏడవడం వాడు చూస్తే, ఏంటి అభి నా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావు అని నాతో దెబ్బలాడతాడు నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఛీ పో అన్నయ్య అంటూ జున్ను సిగ్గుపడుతూ తన రూంలోకి పరుగు తీసింది. ఏంటో ఈ ఆడపిల్లలు, పెళ్ళి కన్ఫర్మ్ అయ్యింది అంటే చాలు అప్పటి వరకు లేని సిగ్గు అప్పుడు వచ్చేస్తుంది. నిన్నటి వరకు నాతో దెబ్బలాడింది, ఈరోజు చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ రిక్వెస్ట్గా మాట్లాడుతోంది అనుకుంటూ నవ్వుతూ బయటికి నడిచాడు అభిరామ్. ఏంట్రా ఇంత లేటు? విక్రమ్ హ్యాండ్ వాచ్ చూసుకుంటూ అడిగాడు. వస్తుంటే మీ ఆవిడ సెంటిమెంట్ సీన్ మొదలుపెట్టిందిలే, బ్రేక్ వేసి వస్తున్నాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. అవునా? విక్రమ్ కూడా నవ్వుతున్నాడు. ఇద్దరు బైక్ మీద వెళుతూ ఉండగా గాయత్రమ్మ నుంచి ఫోన్. విక్రమ్ 1 నిమిషం బైక్ పక్కకు తీరా, బామ్మగారు కాల్ చేస్తున్నారు, మాట్లాడాలి అన్నాడు అభిరామ్. విక్రమ్ బైక్ పక్కకు తీయగానే కాల్ లిఫ్ట్ చేసి, నమస్తే బామ్మగారు అన్నాడు అభిరామ్. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటబ్బాయి అర్జెంటుగా మాట్లాడాలన్నావు? ఇప్పుడే మా సందు చివర రామాలయంకి వచ్చాను, తీరిగ్గా కూర్చున్నాను, ఇప్పుడు చెప్పు అంది గాయత్రమ్మ. అవునా బామ్మగారు, మేము కూడా రామాలయానికి రావచ్చా? ఇబ్బంది ఏమీ ఉండదు కదా అడిగాడు అభిరామ్. సరే త్వరగా రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంది గాయత్రమ్మ. విక్రమ్ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ 5 మినిట్స్లో రామాలయం ముందుకు తీసుకువెళ్ళాడు. విక్రమ్, నువ్వు బైక్ పార్క్ చేసి లోపలికి రా, నేను లోపలికి వెళ్తాను అంటూ అభిరామ్ రామాలయం లోపలికి వెళ్ళాడు. గుడిలో ఇచ్చిన ప్రసాదం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తున్న గాయత్రమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ, నమస్తే బామ్మగారు అన్నాడు అభిరామ్. రా అబ్బాయి, ఏంటి విషయం అంటూ గుడిలో ఇచ్చిన ప్రసాదం అభిరామ్ చేతిలో కొంచెం పెట్టి తాను తింటూ మాట్లాడుతోంది గాయత్రమ్మ. విక్రమ్ కూడా లోపలికి వచ్చాడు. బామ్మగారు, వీడు నా ఫ్రెండ్ విక్రమ్, జున్నుకి కాబోయే హస్బెండ్ అని పరిచయం చేశాడు అభిరామ్. హాయ్ బామ్మగారు పలకరించాడు విక్రమ్. ఏంట్రా సంగతి? ఇప్పుడు మీ చెల్లి పెళ్లి కోసం ఏదైనా ప్లాన్ చేయాలా? వీడికి కూడా రుక్మిణి కళ్యాణమేనా అంది గాయత్రమ్మ డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ. అయ్యో లేదు బామ్మగారు, అలాంటిదేమీ లేదు. వీళ్ళకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. నాన్న వాళ్ళు వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు అన్నాడు అభిరామ్ చిన్న నవ్వు నవ్వుతూ. శుభమస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు అంది గాయత్రమ్మ విక్రమ్ వైపు చూస్తూ. థ్యాంక్స్ బామ్మగారు అన్నాడు విక్రమ్ ముసిముసిగా నవ్వుతూ. నాతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నది ఈ విషయమేనా అంది గాయత్రమ్మ. కాదు బామ్మగారు, నేనే డైరెక్ట్గా మావయ్య గారిని వెళ్ళి కలవచ్చు, కానీ ఆయన నన్ను చూడగానే చాలా సీరియస్ అయిపోతారు. సాఫ్ట్గా మ్యాటర్ డీల్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకునే అవకాశం నాకు కావాలి. ఇప్పుడు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్ కూడా తీసుకువచ్చాము. ఒక్కసారి అంకుల్ చూస్తే నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోతుంది. మీ హెల్ప్ కావాలి బామ్మగారు అన్నాడు అభిరామ్. అయితే ఇప్పుడు మా అబ్బాయి నువ్వు చూపించే వీడియో చూస్తే నీ తప్పేమీ లేదని నమ్ముతాడు అంటావు, అంతేనా? నేను చేసే ఏర్పాటు చేయాలి, అంతే కదా అంది గాయత్రమ్మ. ఎగ్జాక్ట్లీ బామ్మగారు, మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇది వర్కౌట్ అయితే మేము చేసిన దాంట్లో ఏ తప్పు లేదని అంకుల్ ఖచ్చితంగా రియలైజేషన్ అవుతారు. అనన్యని తిరిగి కుటుంబంలోకి యాక్సెప్ట్ చేస్తారు. నాకు అది చాలు అన్నాడు అభిరామ్. అభిరామ్ చెప్పిందంతా విని బోసి నోటితో నవ్వుతూ అభిరామ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తడుతూ, మంచి పిల్లాడివిరా నువ్వు, నా మనవరాలు అందుకే నీతో వచ్చేసింది అని నవ్వుతూ, సరే పదండి ఇంటికి వెళ్దాం అంది గాయత్రమ్మ. బామ్మగారు మావయ్య గారు ఉంటారు కదా అన్నాడు అభిరామ్. మావయ్య అత్తయ్య ఇద్దరూ కలిసి అమృత దగ్గరికి వెళ్ళారు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి. స్కానింగ్లు అవి
ఇంటికి వచ్చేసరికి గంట టైం పడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇందాక వాళ్ళు ఉన్నారనే నేను బయటికి వచ్చాను. పదండి వెళ్దాం అంది గాయత్రమ్మ. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళారు. చూడబ్బాయి, టీవీ ఆన్ చేయగానే ఆ వీడియో వచ్చేలాగా చూడు. మీరిద్దరూ వాళ్ళ కంట కనబడకుండా నా రూమ్లో ఉండండి. నేను పిలిచినప్పుడు మీరు బయటికి రండి. అప్పటి వరకు ఏం జరిగినా మీరు మాట్లాడకూడదు, సరేనా అంది గాయత్రమ్మ. కానీ వాళ్ళు వచ్చాక మీరు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడాలో ప్లాన్ చేసుకుంటే బెటర్ కదా బామ్మగారు అన్నాడు విక్రమ్. నోరు ముయ్యిరా పిల్ల కుంక, ప్లాన్ చెయ్యాలా నీకు అంటూ కర్రతో ఒక్కటి కొట్టింది చిన్నగా గాయత్రమ్మ. అభిరామ్ టీవీకి పెన్ డ్రైవ్ సెట్ చేశాడు. అబ్బా, ఏంట్రా ఈ ముసలావిడ కర్రతో కొట్టేస్తోంది. ప్లాన్ చేద్దామంటే వినదేమిటీవిడా. ఏదైనా తేడా జరిగితే ఇద్దరం ఇరుక్కుని దొబ్బుతాము అన్నాడు విక్రమ్. డోంట్ వరీ విక్రమ్, బామ్మగారు చాలా తెలివైనవారు. ఈ వీడియో చూశాక అంకుల్ ఆంటీతో మాట్లాడి అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యాక మనం వాళ్ళ ముందుకు వస్తే ఏ గొడవ రాదు అని ఆవిడ ఆలోచిస్తున్నారు. ఆవిడ చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది అన్నాడు అభిరామ్. అసలు నాకు అర్థం కాదు, ఈ వీడియో డైరెక్ట్గా మీ మావయ్య గారు ఫోన్కి పంపించేయచ్చుగా, ఇదంతా ఎందుకు అన్నాడు విక్రమ్. ఒరేయ్, ఫేక్ వీడియోస్ ఎన్ని రావట్లేదు. మనం ఒకవేళ నువ్వు చెప్పినట్టే చేసినా ఆయన నమ్మకపోవచ్చు. ఎలా రియాక్ట్ అవుతారో ఆయన రిప్లై ఇస్తే కానీ మనకి తెలియదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ తెలుసుకోవచ్చు. ఇంకేమీ మాట్లాడద్దు, పద మనం ఆ గదిలోకి వెళ్దాం, మళ్ళీ వాళ్ళు వచ్చే టైం అవుతుంది అంటూ విక్రమ్, అభిరామ్ ఇద్దరూ కలిసి గాయత్రమ్మ రూమ్లోకి వెళ్ళారు. ఒరేయ్, ఆ ఫోన్లు సైలెంట్లో పెట్టి చావండి, లేకపోతే అవి టైం చూసి మోగుతాయి అంది గాయత్రమ్మ. ఇద్దరిని హెచ్చరించి బయటికి వచ్చి హాల్లో నార్మల్గా కూర్చుంది. ఈవిడేంట్రా పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతోంది. నాకు చెప్తోందేంట్రా ఎలా ఉండాలో. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నన్ను డీల్ చేస్తోందేంటి ఈవిడా అన్నాడు విక్రమ్. మాట్లాడకురా, ఏదో పెద్ద ఆవిడ మన జాగ్రత్త కోసం చెప్పింది. ఫోన్ కాసేపు సైలెంట్లో పెడితే మనకే మంచిది కదా అంటూ అభిరామ్ ఇద్దరి ఫోన్స్ సైలెంట్లో పెట్టాడు. చంద్రకాంత్, గంగ రానే వచ్చారు. డాక్టర్స్ ఏమన్నారు అడిగింది గాయత్రమ్మ గంగ వైపు చూస్తూ. స్కానింగ్ తీశారు అత్తయ్య గారు, బేబీ హెల్తీగా ఉంది, గుడ్ డెవలప్మెంట్ అన్నారు నవ్వుతూ అంది గంగ. ఇంతకీ పిల్ల ఏది తేరిపారా చూస్తూ అడిగింది గాయత్రమ్మ. హాస్పిటల్కి సందీప్ వచ్చాడు అత్తయ్య గారు, ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు, దారిలో ఉన్నారు అంటూ గంగ వంటింట్లోకి వెళ్ళింది. చంద్రకాంత్ రిలాక్స్ అవుతూ కుర్చీలో వెనక్కి జారబడి, గంగా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, బాగా హెడేక్గా ఉంది అన్నాడు. సరేనండి తీసుకువస్తాను అంటూ గంగ కాఫీ ప్రిపేర్ చేస్తోంది. ఏంట్రా ఇంకా బామ్మ టీవీ ఆన్ చేయట్లేదు అన్నాడు విక్రమ్ విండోలో నుంచి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ, ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ. అందరూ హాల్లో కూర్చున్న టైం వరకు బామ్మగారు వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఆగు చూద్దాం అన్నాడు అభిరామ్. అమృత, సందీప్ కూడా ఇంటికి వచ్చారు. గంగా, అమృతకి పాలు కూడా తీసుకురా అన్నాడు చంద్రకాంత్. వస్తున్నానండి 5 నిమిషాలు అంటూ గంగ ఒక 5 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చి ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు కూడా తీసుకువచ్చింది. అమృతకు పాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి తాను కూడా ఒక కప్ తీసుకుని అక్కడ కూర్చుంది. సరైన టైం చూసి గాయత్రమ్మ టీవీ ఆన్ చేసింది. టీవీలో షీలా ఇంటర్వ్యూ వీడియో రన్ అవుతోంది. ఇది ఇలా నిజం చెప్పదు సార్, దీని సంగతి నాకు అప్పచెప్పండి అంటూ లేడీ కానిస్టేబుల్ షీలా జుట్టు మెలివేసి వెనక్కి లాగి లాఠీతో కొడదామని పైకి ఎత్తగానే, మేడం ప్లీజ్ నన్ను కొట్టద్దు అని అరుస్తున్న షీలా నిజం చెప్తామని పొలికేకలు పెట్టడం మొదలుపెట్టింది. చెప్పు, టైం లేదు, ఫాస్ట్గా చెప్పు లేడీస్ కానిస్టేబుల్ అరుస్తోంది. ఆ రోజు చంద్రకాంత్ గారి ఫోన్కి మెసేజ్ చేసింది నేనే, మరి ఆ ఫోటోల సంగతి ఏంటి కోపంగా అడుగుతోంది లేడీస్ కానిస్టేబుల్. ఆ ఫొటోస్ కావాలని శ్వేత మేడం, అభి సార్ మంచి నిద్రలో ఉన్నప్పుడు తీశారు, అవే నేను చంద్రకాంత్ గారి ఫోన్కి పంపించాను. అక్కర్లేని గాసిప్స్ అన్నీ క్రియేట్ చేశాను, ఆయన్ని నమ్మించాను. అవునా, మరి హాస్పిటల్లో ఆయన ఏదో తన కళ్ళతో తానే చూశానని అంటున్నారట, ఇది ఎంతవరకు నిజం, చెప్తావా చెప్పవా అని లాఠీ పైకెత్తి కొట్టడానికి బెదిరిస్తున్నట్టు బెదిరిస్తోంది లేడీస్ కానిస్టేబుల్. చెప్తాను మేడం, ప్లీజ్ కొట్టద్దు. హాస్పిటల్కి వచ్చేలాగా చేశాను. హాస్పిటల్లో ఆయన చూసిందంతా నిజం కాదు. అప్పుడు అభి సార్ మంచి నిద్రలో ఉన్నారు. ముందు 2 డేస్లో
అనన్యపై అటాక్ జరగడము, వెంటనే శ్వేత మేడం కూడా యాక్సిడెంట్ అవ్వడము, ఆయనకి రెస్ట్ లేకుండా పోయింది. అందుకనే స్పృహ లేకుండా నిద్రపోయారు. ఇదే మంచి టైం అని శ్వేత మేడం తన డ్రామా ప్లే చేశారు. కావాలంటే మీరు చంద్రకాంత్ గారిని పిలిచి అడగండి. ఆ రోజు కేవలం శ్వేత మేడం మాటలు మాత్రమే ఆయనకి వినిపించి ఉంటాయి అని షీలా చెప్తున్న మాటలు మొత్తం వింటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోయి అలాగే ఉండిపోయారు. గాయత్రమ్మ అందరినీ అబ్జర్వ్ చేస్తూ వీడియో ఇంకొంచెం ముందుకు జరిపింది. శ్వేత మాట్లాడుతున్న వీడియో ప్లే అవుతోంది. అభి, నువ్వు నాకు కావాలి. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను అభి. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నా మాట విని దానిని వదిలేయి. ఇకపై నేను ఇలాంటి గొడవలు ఏమీ క్రియేట్ చేయను. లేకపోతే నేను ఊరుకోను. ఎప్పటికైనా బయటికి వస్తాను. మీ ఇద్దరిని విడగొట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండను. నాకు నువ్వు కావాలభి. ఐ లవ్ యూ అని గట్టిగా పిచ్చిదానిలాగా అరుస్తున్న శ్వేత వీడియో మొత్తం ప్లే అయిన తర్వాత టీవీ ఆఫ్ చేసి అందరి వైపు చూసింది గాయత్రమ్మ. యారా చంద్రం, వీడియో మొత్తం చూసావు కదా, ఇప్పుడు చెప్పు, ఇందులో అబ్బాయి తప్పేముంది? నువ్వు ఇన్ని రోజులు వాడిని ద్వేషించావు కదా అడిగింది గాయత్రమ్మ. చంద్రకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఏ గంగా, నీ కూతుర్ని కూడా నువ్వు ఎన్నోసార్లు తిట్టావు, శాపనార్థాలు పెట్టావు, ఇంటి పరువు తీసేసిందని. ఇప్పుడు చెప్పు, అది చేసిన పని కరెక్టే కదా? గంగ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తోంది. ఇప్పుడు కూడా మీ మనసుల్లో ఒకే ప్రశ్న ఉండి ఉంటుంది, నాకు అర్థమవుతోంది. ఏది ఏమైనా ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల అలా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనే కదా మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచిస్తున్నారు. నిజమే కదా? సమాధానం చెప్పండి కోపంగా అంది గాయత్రమ్మ. అమ్మా, అసలు ఈ వీడియో నీకెక్కడిది అడిగాడు చంద్రకాంత్. ఇందాక ఒక పోలీస్ కుర్రాడు ఇచ్చాడులే. ఆల్రెడీ నేను చూసేశాను ఈ తతంగం మొత్తం. మీరు కూడా చూడాలని ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను అంది గాయత్రమ్మ. ఇది నిజమే అయ్యుండొచ్చు. అభిరామ్ తప్పేమీ లేకపోవచ్చు. కానీ అనన్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా అత్తయ్య గారు అంది గంగ. ఒసేయ్ కోడలు పిల్ల, నీ మెదడుకి కొంచెం బుద్ధి చెప్పు. ఆలోచించవే. ఒకవేళ ఈ గొడవలు ఏమీ లేకపోతే ఆ అభిరామ్ కాళ్ళు కడిగి మరీ నీ కూతుర్ని వాడికి అప్పచెప్పడంలో మీ ఆయనకి నీకు ఎటువంటి అభ్యంతరము లేదు కదా. ముందుగా మీరు తీసుకున్న నిర్ణయం అది. మధ్యలో ఈ గొడవలు వచ్చి మీ నిర్ణయాలు మార్చుకున్నారు. కానీ అనన్య అప్పటికే తన మనసుని అభిరామ్కి ఇచ్చింది. అభిరామ్ మనసుని పుచ్చుకుంది. నలుగురి మధ్యలో తాళి కట్టి తలంబరాలు పోస్తే పెళ్లి కాదే. ఒకరి మనసు ఒకరికి అర్థమై ఒకరితో ఒకరు మమేకమైతే అది పెళ్ళి. అది దానికెప్పుడో జరిగిపోయింది. అందుకనే దాని భర్తతో అది వెళ్ళిపోయింది. నాకు తెలిసి అది చేసింది తప్పు కానే కాదు. ఒకవేళ అది ఇక్కడే ఉన్నట్లయితే నీ మొగుడు, అదే నా కొడుకు చంద్రంగాడు, ఈ పాటికి దానికి వేరొకడితో పెళ్లి చేయించేవాడు. నువ్వు నీ మొగుడు హ్యాపీగా ఉండొచ్చేమో. వీరనుకున్నది అనుకున్నట్లు చేశామని ఆ క్షణం సంతోషంగా ఉన్నా అనన్య జీవితం బాలేదని తర్వాత ఖచ్చితంగా బాధపడేవారు. మీరు చేసిన ఘనకార్యానికి నీ కూతురు ఇష్టం లేని కాపురం చేస్తూ అనుక్షణం నరకం అనుభవించేది. ఆ రోజు మీకు అభిరామ్ గురించి నిజం తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయేవారు. అందుకనే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంది గాయత్రమ్మ. చంద్రకాంత్కి గంగకి ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాన్న, బామ్మ నిజం చెప్తోంది. ఇంకా మీరు ఆలోచిస్తున్నారా? అను చేసిన దాంట్లో తన తప్పు ఏమీ లేదు. తనకి నిజం తెలుసు గనుక ధైర్యంగా గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టింది. ఏ రోజుకైనా మీరు నిజం తెలుసుకుంటారని, తనని ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారని ఆశతో ఉందది. ఇంకా తనని బాధ పెట్టకండి నాన్న, ప్లీజ్ అంది అమృత. అవును అత్తయ్య గారు, మీరు ఎన్నోసార్లు వంటింట్లోకి వెళ్ళి మీలో మీరే కుమిలిపోవడం నేను చాలాసార్లు చూశాను. మీరు బాధ పెడుతూ అనన్యని బాధ పెడుతూ ఇంకా ఎన్ని రోజులు ఇలాగే? ఇప్పుడు నిజం తెలిసింది కదా. అనుని అభిరామ్ని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకువద్దాము అన్నాడు సందీప్. గంగ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. కన్నీళ్లు అదే పనిగా వచ్చేస్తున్నాయి. ఇన్ని రోజులు అనుని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. ఇంత పెద్ద తప్పు అను ఎలా చేసిందా అని ఆలోచిస్తూనే ఉండేదాన్ని. కానీ నిజానికి తప్పు చెయ్యబోయింది మేము. అనుని తప్పుగా అర్థం చేసుకున్నాము.
అంటూ ఏడుస్తోంది గంగ. గంగని దగ్గరగా తీసుకున్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తోంది. చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నాడు. లేదు గంగా, నేనే నిజాలు తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఎక్కడ అది తప్పుటడుగు వేస్తుందా అని దాని మీద ప్రేమతో నాకు తెలియకుండానే దాని మెడకు ఉరితాడు బిగించడానికి సిద్ధపడ్డాను. కన్న తండ్రి తన జీవితాన్ని నేల రాసేస్తుంటే ఏం చేయాలో తెలియక నా చిట్టి తల్లి నా నుంచి తప్పించుకునే పరిస్థితి తీసుకువచ్చాను అని తడబడుతూ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు చంద్రకాంత్. కొడుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేకపోతోంది గాయత్రమ్మ. ఒరే చంద్రం, ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలాగా? ఇప్పుడు ఏమైంది అంటూ చంద్రం కళ్ళు తుడిచి, గంగా ఏంటమ్మా నువ్వు కూడా అంటూ కోడల్ని కూడా దగ్గరికి తీసుకుంది గాయత్రమ్మ. అమ్మా, నాకు తెలీదమ్మా, లేకపోతే నేను అనుని అంత బాధ పెట్టేవాడిని కాదు అన్నాడు చంద్రం. ఒరేయ్ చంద్రం, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నీ కూతురు నీ మాట విని వేరొకడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని ఇష్టం లేని కాపురం చేస్తూ అనుక్షణం నరకం అనుభవిస్తుంటే, అయ్యో నా కూతురు జీవితం నేనే నాశనం చేశాను, దాని బాధకు పరోక్షంగా నేనే కారణమయ్యాను అని నువ్వు బాధపడాలి. కానీ నీ కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, తన భర్తతో హాయిగా ఉంది. నీకు నిజం తెలిసింది కాబట్టి మీరిద్దరూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురండి, ఏ గొడవ ఉండదు అంది గాయత్రమ్మ. కానీ అమ్మ, ఎలా వెళ్ళను? ఆ రోజు ఇంటి అల్లుడని కూడా చూడకుండా, కొంచెం కూడా ఆలోచన లేకుండా అభిరామ్ని కొట్టాను. అనన్యతో కూడా చాలా దారుణంగా ప్రవర్తించాను. నువ్వు నాకు చచ్చిపోయావని మొహం మీదే చెప్పేశాను. లేదమ్మా, నేను వాళ్ళని పిలిచినా వాళ్ళు అస్సలు రారు అన్నాడు చంద్రకాంత్ బాధగా. అసలు ఫస్ట్ వెళ్ళి మాట్లాడరా, రాకపోతే ఆలోచిద్దాము ఏం చేయాలో అంది గాయత్రమ్మ. లేదమ్మా, లేదు, నేను వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఆ రోజు కనీసం నేను మాట వరుసకైనా నరేంద్ర గారితో, నర్మద గారితో మాట్లాడలేదు. అందరినీ కోపంగా చూస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్ళమంటావు? కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రకాంత్. పోనీ నీ అల్లుడే నీ ముందుకు వస్తే మాట్లాడతావా? చంద్రకాంత్ కళ్ళు తుడుస్తూ అడిగింది గాయత్రమ్మ. అభిరామ్ చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి. నేను కొట్టానమ్మా, అతడిని అవమానించాను. అస్సలు రాడు అన్నాడు చంద్రకాంత్ బాధగా. వస్తాడు, ఎందుకు రాడు? ఆత్మాభిమానం ఉన్న మనిషే, కాదనట్లేదు. అయిన వాళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉండడమే నిజమైన ఆత్మాభిమానం. అలాంటి అల్లుడు నీకు వచ్చాడురా, ఉండు పిలుస్తాను అంటూ గాయత్రమ్మ తన రూమ్ వైపు అడుగులు వేస్తోంది. గాయత్రమ్మ వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. తలుపులు తీసి రెండబ్బాయిలు బయటికి అని పిలుస్తున్న గాయత్రమ్మ వైపు అర్థం కానట్టు అయోమయంగా చూస్తున్నారు. అభిరామ్, విక్రమ్ చిన్నగా బయటికి వచ్చారు. ఏంటి, మీ మావగారు మాటలు వినలేదా? ఇంకా ఎందుకు అబ్బాయిలు అలా కంగారు పడుతున్నారు? రండి అంటూ గాయత్రమ్మ అభిరామ్ చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువచ్చింది. ఇదిగోరా నీ అల్లుడు అభిరామ్, నీ ముందుకు రాడు అన్నావు కదా, వచ్చాడు. ఏం మాట్లాడతావో మాట్లాడు అంది గాయత్రమ్మ చంద్రకాంత్ ముందు అభిరామ్ని నుంచోపెడుతూ. చంద్రకాంత్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తున్నాడు అభిరామ్. ఐఎమ్ సారీ మావయ్య గారు, తప్పనిసరి పరిస్థితుల్లో మేము తప్పు చేయాల్సి వచ్చింది. నా ప్రేమను గెలిపించుకోవడానికి తప్పు చేసినా తప్పు కాదనిపించింది. మీ కన్నీళ్లకు కారణమవ్వాలని కాదు, క్షమించండి అన్నాడు అభిరామ్ చంద్రకాంత్ కాళ్ళపై పడుతూ. అభి, లేదు బాబు, లేదు, నీ తప్పేమీ లేదు. తప్పు చేసింది నేను, క్షమాపణలు చెప్పాల్సింది నేను. నా పంతానికి మూల్యంగా మీ జీవితాలు నాశనమైపోయేవి. ఒకవేళ మీరు ఆ పని చేయకుండా ఉన్నట్లయితే ఇష్టం లేని భర్తతో అను జీవితాంతం నరకం అనుభవించేది. నా కూతురిని ఆ నరకం నుంచి కాపాడి నీ హృదయంలో పదిలంగా దాచుకున్నావు. జరిగింది తెలుసుకోకుండా నా కూతురు జీవితం నువ్వు నాశనం చేసేసావు అనుకుని ఆ రోజు మీ ఇంటికి వచ్చి అందరి ముందు అవమానించాను. నన్ను క్షమించు బాబు అన్నాడు చంద్రకాంత్ రెండు చేతులు ఎత్తి అభిరామ్కి దండం పెడుతూ. అయ్యో లేదు మావయ్య గారు, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, ఇలా క్షమాపణలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు అంటూ చంద్రకాంత్ చేతులు రెండు కిందకి దింపాడు అభిరామ్.
అభిరామ్ని గుండెలకు హత్తుకున్నాడు చంద్రకాంత్. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ గాయత్రమ్మ వైపు చూసి, అమ్మా, నువ్వు వీళ్ళకి హెల్ప్ చేశావా? ఇంట్లోకి రానిచ్చి. ఒకవేళ నాకు నిజం మొత్తం తెలియకపోతే నేను అభిరామ్తో పాటు నిన్ను కూడా తిట్టేవాడిని. నా కోపాన్ని నువ్వు కూడా భరించాల్సి వచ్చేది. ఎందుకమ్మా ఇంత రిస్క్ చేశావు? అడిగాడు చంద్రకాంత్. ఒరే చంద్రం, నాకెప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు. అందుకనే కదా వీళ్ళు నీ కంట పడకుండా నా గదిలో క్షేమంగా ఉన్నారు. అయినా నీ కోపం వెన్నపూస లాంటిదిరా. ప్రేమ అనే మమకారం తగిలితే చాలు హిట్టే కరిగిపోతుంది. అయినా నిన్ను నీ కూతుర్ని కలపాలని పట్టుబట్టింది నీ అల్లుడే. ఆ అబ్బాయి అంత గట్టిగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి బామ్మగారు అని చెప్తుంటే సహాయం చేయకుండా ఎలా ఉంటానురా అంది గాయత్రమ్మ. నా ముందుకు వస్తే నేను గొడవ చేస్తానని తెలిసినా కూడా ఇంత రిస్క్ చేసి నన్ను నా కూతుర్ని ఒకటి చేయాలని ఆలోచిస్తున్న నిన్ను చూస్తే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి అల్లుడు నా ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు ఈ వీడియోల గురించి నేను నిలదీస్తుంటే నిజంగా నాకేం తెలియదు అంకుల్, నా తప్పు లేదు అంకుల్, నన్ను నమ్మండి అని చెప్తున్నా ఎందుకనో విశ్వసించలేకపోయాను. నా కూతురు మీద ఉన్న ప్రేమతో నా కళ్ళు పొరలు గమ్మాయి. చాలా బాధ పెట్టానబి నేను నిన్ను అనుని అన్నాడు చంద్రకాంత్ బాధగా. మీ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే రియాక్ట్ అవుతారు. మీరు ఏ తప్పు చేయలేదు అంకుల్. సచ్ ఏ గ్రేట్ ఫాదర్. ప్రతి క్షణం పిల్లల కోసం ఆలోచించే గొప్ప హృదయం. అందుకనే అను మీ నుంచి దూరంగా ఉండలేక రోజు ఏడుస్తూనే ఉంది అంకుల్. ఇక్కడ ఉన్నంతకాలం నాకు త్వరగా పెళ్ళైపోవాలి, త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకునేది పిచ్చిది. అప్పుడు తెలియదు అంకుల్ దానికి. ఇప్పుడు బాగా అర్థమవుతోంది. తల్లిదండ్రులను వదిలి అత్తవారింటికి రావడం ఎంత కష్టమో. అను కన్నీళ్లను ఇక నేను చూడలేను అంకుల్ అన్నాడు అభిరామ్. లేదభి, ఇప్పుడే మీ ఇంటికి వెళ్దాము. మీ మమ్మీ డాడీతో కూడా నేను క్షమాపణలు చెప్పుకుంటాను అన్నాడు చంద్రకాంత్. లేదంకుల్, వాళ్ళు మీ నుంచి క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కేవలం అనుని యాక్సెప్ట్ చేస్తే చాలు అంటూ పక్కనే ఉన్న గంగా వైపు చూశాడు అభిరామ్. సారీ అత్తయ్య గారు అంటూ కాళ్ళకి దండం పెడుతున్న అభిరామ్ని పైకి లేపింది గంగ. వద్దు బాబు, నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు క్షమాపణలు అడగద్దు. తప్పేమైనా చేస్తే అది మేమే చేశాము వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది గంగ. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. మేము ఇన్ని రోజులు మీకు భరించలేని బాధను మిగిల్చాము. మేము తీసుకున్న నిర్ణయం తెలిసి ఎంత బాధపడ్డారో. కానీ ఆ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం నాకు లేకుండా పోయింది. ఒకవేళ వచ్చి మాట్లాడినా నేను చెప్పింది నిజమని మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. మేము చేసిన పనికి అందరి మధ్యలో నలిగిపోయి ఉంటారు. ఇంటా బయట అందరూ అనే సూటి పోటీ మాటలు మీ మనసుకి చాలా బాధను కలిగించి ఉంటాయి. కొన్ని రోజులు తలెత్తుకుని తిరగడానికి కూడా అవమానంగా అనిపించి ఉండొచ్చు. కానీ మీరు కూడా ఆలోచించండి. మీరు అనుకున్నట్లే అనుకి వేరొక అబ్బాయితో పెళ్ళి అయినట్లయితే మీ కూతురు ముందే మీరు తలెత్తుకుని తిరగలేక బాధను అనుభవించాల్సి వచ్చేది. మీ అమ్మాయి క్షణక్షణం పడే బాధకు మీరే కారణమని చాలా చాలా బాధపడేవారు. కానీ ఇప్పుడు అను చాలా సంతోషంగా ఉంది. తనకి ఒక్కటే బాధ, అను నేను మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఒకటి చేస్తాను అని నేను చెప్తే చిన్నపిల్లలాగా ఏడుస్తూ, రామ్ ఎప్పటికైనా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, మనం చేసిన తప్పుని వాళ్ళు మన్నిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేను తనకి మాటిచ్చాను అత్తయ్య గారు, అను ఖచ్చితంగా నిన్ను మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది. మీ అమ్మ నాన్న నిన్ను దగ్గరికి తీసుకుంటారు. సాయంత్రానికి నీకు నేను గుడ్ న్యూస్ చెప్తానని ఎంతో నమ్మకంగా ధైర్యం చెప్పి వచ్చాను. మీకు ఏ అభ్యంతరము లేకపోతే అను దగ్గరికి వెళ్దాం అత్తయ్య గారు అన్నాడు అభిరామ్. వీళ్ళ అల్లారి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.